హై వ్యూస్. సృష్టిలో ప్రతి ప్రాణి ఓ అద్భుతం. సీరియస్లీ ప్రాపర్ వేలో మొత్తం కూడా రీసెర్చ్ చేస్తే కానీ మనకు అది తెలియదు అన్నట్టు. అలా ఒక వీడియో వైరల్ అవుతుంది. నేను డిస్క్రిప్షన్ లింక్ ఇస్తా చూడండి. కాపరేట్ క్లైమేట్ దని నేను అప్లోడ్ చేయట్లేదు. ఒక ఈల్ చేప, ఒక ఈల్ చేపలో పెద్దది కనుక అయినట్టయితే 860 వోల్ట్ల కరెంట్ను ప్రొడ్యూస్ చేస్తాయి. ఆ కరెంటుకి నా సారంగా పెద్ద గుర్రం సైతం గిలగిల కొట్టుకోవాల్సిందే. అదే నీళ్ళలో ఉన్న మొసలు కనుక అయినట్టయితే దెబ్బకు సావాల్సిందే. ఆల్రెడీ ఈ కరెంట్ అనేది నీళ్ళలో రేంజ్లో దూసుకుపోయింది. చేప అది. దానిని ఎవరన్నా పట్టుకొని చంపాలనుకుంటున్నారన్న వేళ తెలియదు కానీ దాని నుంచి ఆ కరెంట్ ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. దాని బాడీ ఉన్నటువంటి కొన్ని రకాల యాక్చువల్గా కొన్ని వేల కణాలు ఉంటాయి అనమాట, ఈ కరెంట్ కణాలు. వాటిలో దాని చాలా కరెంట్ ప్రొడ్యూస్ అవుతుంది. ఎప్పుడైతే ఇటువంటి ఆపద ఉంది అన్నప్పుడు దానిలో ఉంటే కొన్ని ఆర్గాన్స్ ఈ కరెంట్ ప్రొడ్యూస్ చేస్తాయి. అలా ఆ మొసలి ఈ ఈల్ చేప కొట్టుకోగానే కరెంట్ రిలీజ్ అయిన దెబ్బకి ఆ మొసలి గిలగిల కూడా చచ్చిపోయింది. ఆ డిస్క్రిప్షన్లో లింక్ చూడండి. ఇప్పుడు నేను చెప్తుంది ఏంటంటే, ఆల్టర్నేట్ కరెంట్ డీసీ కరెంట్ అని ఉంటుంది. ఇంట్లో మనం మొత్తం వాడేది ఆల్టర్నేట్ కరెంట్ అంటారు. బయట ట్రైన్లు మిగతా కూడా డీసీ కరెంట్, డైరెక్ట్ కరెంట్ అంటారు. ఇందులో ఆల్టర్నేటివ్ కరెంట్లో వచ్చేసి 25 వోల్టులు పిల్లలు కానీ మిగతా ఇంట్లో తట్టుకుంటారు. మామూలుగా డైరెక్ట్ కరెంట్ అంటే 50 వోల్ట్ల వరకు ఓకే, పిల్లల విషయానికి సంబంధించి. టీనేజ్ వాళ్ళు, పెద్దవాళ్ళు వర్కింగ్ ప్లేసెస్ ఉంటాయి, అక్కడ ఆల్టర్నేటివ్ కరెంట్ వచ్చేసి 50 వోల్ట్ల వరకు ఓకే. డైరెక్ట్ కరెంట్ వచ్చేసి 120 వోల్ట్స్ వరకు ఓకే. ఓకే ఇస్ నథింగ్ బట్ ఆ లోపే, ఇంకా అంతకుమించి ఏమి ఉండకూడదు. మనం టచ్ చేస్తే అంతే సంగతులు. ఈవెన్ కరెంటు పెడుతున్నారు మనుషులకి అంటూ ఉంటారు, అది కూడా ఇప్పుడు నేను చెప్పిన దాని లోపే ఉండేది అన్నట్టు. అంతకుమించి చెప్పుకొని అటు సస్తాడు, ఆడాలని మగవాళ్ళని ఎవరైనా. సో వీడియోకి ఇంట్రెస్ట్ మీకు అర్థమైందా? మీరు వాడే వస్తువులు ఎన్ని వోల్ట్ అనేది చూసుకోండి. ఆ వోల్టులకు సంబంధించి చూసుకుంటూ ఉన్నప్పుడు దయచేసి ఆన్లో ఉన్నప్పుడు టచ్ కూడా చేయకండి. స్విచ్ ఆపి దాన్ని ముట్టుకోండి. ఈ హీటర్లు ఇవన్నీ కూడా చాలా ఎక్కువ వోల్ట్లే, దానివల్ల షాక్లు కూడా చనిపోతుంటాయి పాపం చాలామంది. ఇంకొన్ని పట్టుకునే జుమ్ అని కొడుతుండేది, అది ఏంటంటే తక్కువ వోల్టేజ్ అనమాట, దానివల్ల మనం బతుకుతున్నాం. సో వర్షాకాలం ఈ ఎలక్ట్రిక్ పోల్స్ని దయచేసి తాకొద్దు. అండ్ ఇంట్లో కూడా కరెంట్ స్విచ్లేసి ఉన్నప్పుడు అక్కడ వస్తువులు దయచేసి తాకండి, కేర్ఫుల్గా అయితే ఉండండి. ఇక ఈల్ చేప అయితే నిజంగానే సృష్టిలో తనని కాపాడుకోవడం కోసం ఆ దేవుడు ఈ కరెంట్ అని దానిలో ప్రొడ్యూస్ అయ్యడం చూసారా, అది నిజంగా అద్భుతం అన్నట్టే. ఇది సముద్రంలో మిగతా చోట కూడా మిగతా తిప్పలు పెట్టిందంట. మామూలుగా బయట వచ్చేసి బురద నీళ్ళలో ఉంటే చూసారు, అటువంటి చోట్ల ఎక్కువ ఉంటాయంట ఈల్ చేపలు. సో ఆ తినే విషయంలో కూడా పెద్దలు చెప్తే ఎలా తినాలి ఏంటనేది ప్రొసీడ్ అవ్వండి, లేదంటే ఆ జోలికి పోతే పోకండి. ఎందుకంటే చాలామంది జలర్లు కూడా ఈ ఈల్ చేపల్ని వలలో బంధించి తీసుకునేటప్పుడు షాక్ కూడా చనిపోయిన వాళ్ళు ఉన్నారు పాపం. నీళ్ళల్లో దిగి పట్టుకుంది అనుకున్నప్పుడు ఆ బురద నీటిది ఉండేటప్పటికి ఆ షాక్ తగిలి నీళ్ళలో చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు పాపం. సీరియస్లీ చాలామంది చనిపోయారండి ఈల్ చేపల వల్ల. సో ఈ ఈల్ చేపల్ని కొంచెం కంట కనిపెట్టుకొని ఉండండి. అండ్ వాటి జోలికి వెళ్తే ఈ మొసళ్ళను సైతం చంపేసిద్ది అనడానికి ఇదే ఎగ్జాంపుల్. కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను చూడండి.